ఎట్లా ఉంది కూటమి పరిపాలన? బాగుందండి. ఏ విధంగా చూసుకున్నా పర్వాలేదు. గతంతో చూసుకుంటే ఈ 9 నెలల కాలంలో రేట్లు స్థిరంగా ఉన్నాయి ఫస్ట్. కూటమి పరిపాలన ఇప్పుడు కొంచెం బాగానే ఉందండి. రోడ్లన్నీ కొంచెం బాగానే మరమ్మతులు బాగానే చేస్తున్నారు ఎక్కడికక్కడ. ఇంకా కొన్ని అవసరమైన కాడ కొంచెం కొత్త రోడ్లు కూడా వేస్తున్నారు. ఓన్లీ రిపేర్ చేయడం కాకుండా కొత్త రోడ్లు కూడా వేస్తున్నారు. గతం అంటే గతం అయిపోయింది అందులో ఇంకా అది గతం మా తలుచుకుంటే మళ్ళీ మన గుండెలో నొప్పి వచ్చేస్తుంది. ఎట్లా ఉంది కూటమి పరిపాలన? బాగుందండి. ఏ విధంగా చూసుకున్నా పర్వాలేదు. గతంతో చూసుకుంటే ఈ 9 నెలల కాలంలో రేట్లు స్థిరంగా ఉన్నాయి ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో అయితే లీటర్ డీజిల్ కొట్టించాలంటే రోజుకో రేటు 110 రూపాయలు పైన ఉండేది. ఈరోజు 96 రూపాయలు స్థిరంగా ఉంది. దాన్ని చూసుకోవాల్సిన పని అయితే ఏం లేదు. ప్రస్తుతానికైతే నిరుద్యోగ సమస్య ఉంది. పరిశ్రమలు వస్తాయి కాబట్టి నమ్మకం ఉంది, కాబట్టి వస్తాయని నమ్మకం ఉంది, తీసుకురాగలడానికి గ్యారెంటీ కాబట్టి నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి. ఏ విధంగా అంటే ప్రస్తుతానికి అయితే రోడ్ల విధంగా అయితే బాగానే ఉంది. మిగతా విషయం డెవలప్మెంట్ అంటే ఓన్లీ డెవలప్మెంట్ మీద డిపెండ్ అయ్యి చేస్తున్నాను ప్రస్తుతానికి. అయితే రోడ్ల వరకు మాత్రం బాగానే చేస్తున్నారు ఈ గవర్నమెంట్. ఈ 9 మంత్స్ అయింది కదా, మనం ఒక 3 years ఆఫ్టర్ 3 years తర్వాత చూద్దాం ఎలా ఉంది డెవలప్మెంట్ అనేది, ఎంతమంది నిరుద్యోగులకి కొత్త ఇది రావడం చూద్దాం. నమ్మకం అయితే ఉందండి ఆల్మోస్ట్. ఎందుకంటే ప్రజలందరూ నమ్మారు కాబట్టి అన్ని సీట్లతో గెలిచారు కూటమి ప్రభుత్వం. చూడాలి మరి నెక్స్ట్ ఎలా ఉంటుంది. కూటమి పరిపాలన ఇప్పుడు కొంచెం బాగానే ఉందండి. రోడ్లన్నీ కొంచెం బాగానే మరమ్మతులు బాగానే చేస్తున్నారు ఎక్కడికక్కడ. ఓకే, కొన్ని అవసరమైన కాడ కొంచెం కొత్త రోడ్లు కూడా వేస్తున్నారు. ఓన్లీ రిపేర్ చేయడం కాకుండా కొత్త రోడ్లు కూడా వేస్తున్నారు. అంతే ప్రజెంట్ వరకు అయితే అంత సాటిస్ఫైడ్ బాగానే ఉంది. గతంలో అంటే వాళ్ళు పట్టించుకుంది లేదు రోడ్ల గురించి, ఇది గురించి అయితే అసలు. కాకపోతే ఏంటంటే గ్రాడ్యువల్గా వాళ్ళు అప్పుడు లాస్ట్ ఎలక్షన్ ముందు మాత్రం కొంచెం ప్యాచ్ వర్క్ కొంచెం చేశారు, కానీ అంతగా చేసిందే లేదండి. ప్రజెంట్ అయితే కొంచెం స్టార్టింగ్ నుంచే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. చాలా బాగుందండి. ఇంక మీద కూడా ఇంకా బాగుంటుందని మా ఆశ. ఏ విధంగా అంటే చేసే విధానాన్ని బట్టి, జరుగుతున్న పరిస్థితులు బట్టి, చూస్తున్న దాన్ని బట్టి చెప్పగలుగుతున్నాం. గతంలో దానికి ఎందుకులేండి, గతం అంటే గతం అయిపోయింది అందులో ఇంకా అది గతం మా తలుచుకుంటే మళ్ళీ మన గుండెలో నొప్పి వచ్చేస్తుంది. గతంతో పోలిస్తే అన్ని ఇప్పుడు బెస్టేనండి. ఒక్కోటి ఇంకా టైం ఉంది కదా, ఇంకా ఇంకో ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్ బాగా చేస్తాడు. పరిశ్రమలన్నీ వస్తున్నాయి కదండి, రీసెంట్గా తయారవుతున్నాయి కదండి. ఒక టీసీఎల్ అని, గూగుల్ అని, ఇవన్నీ బాగానే ఉంది. గతంలో అన్ని సంక్షేమ పథకాలకే సరిపెట్టడానికి అస్సలు ప్రయోజనం లేదండి. పరిశ్రమలని, రోడ్లని ఇవన్నీ అనకబడేవి కదండి. ఇప్పుడు బాగున్నాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు T4 అని పేదల కోసం అని ఒక కేటాయించింది. ఎట్లా ఉండబోతుంది? చూద్దాం అండి, పెట్టారు కదా, ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఫ్యూచర్ మాత్రం బాగుంటుందని మాకు నమ్మకం ఉంది.